ఆషాఢం బోనాల సంబరాలు తెలంగాణలో అంబరాన్నంటుతున్నాయి. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ఆబాల గోపాలం గ్రామ దేవతల ఆరాధనలో పునీతమవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర తొలి పండుగైన బోనాలు ఎలా ప్రారంభమయ్యాయి? ఇక్కడే ఎందుకు జరుపుకుంటున్నారు? బోనాలకుండ ప్రత్యేకత ఏంటి? గోల్కొండ, ఉజ్జయిని, లష్కర్ బోనాల ప్రత్యేకతలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి గారు. నమస్తే అండి. అండ్ మనతో పాటు గాయని తేజప్రియ అండ్ గాయకుడు పులి శ్రీకాంత్. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ సార్, ముందుగా మనం బోనం గురించి, అసలు బోనం ప్రత్యేకత ఏంటో మాట్లాడుకుందాం. అంటే ఎన్నో పండుగలు ఉన్నాయి, 3 నెలల పాటు సుదీర్ఘంగా జరిగే పండుగ. మరి ఈ బోనం ప్రత్యేకత ఏంటి? బోనం అనేది మామూలుగా భోజనం నుంచి వచ్చింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఈ భోజనం ఏంటిది? మొత్తం మనిషి యొక్క పోరాటం అంతా కూడా భోజనం కోసమే. ఈ భోజనం అనేది మట్టి నుంచి వస్తుంది మనకు. కనుక మట్టికి పూజ చేసేటటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతిలో భాగం. గ్రామీణ జానపద దేవతలందరికీ కూడా ఈ రకమైనటువంటి భోజనాన్ని లేదా నైవేద్యాన్ని పెట్టేటటువంటి పద్ధతి ఉంది. ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటిది ప్రధానంగా. తెలంగాణ మొత్తం కూడా, తెలంగాణలోనే ఎందుకు పండగ ఉన్నది అని అంటే తెలంగాణ వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం. వ్యవసాయం లేకపోతే, వాన పడకపోతే ఇక్కడ జీవనోపాధి లేదు. కనుక వాన గురించి పాటలు పాడుకుంటారు. వానమ్మ వానమ్మ ఒకసారి రావమ్మ. వాన వస్తే పాడుకుంటారు, వాన కురవకపోతే కూడా పాడుకుంటారు. దానికి కారణం ఏంటిది అంటే వాన మీద ఆధారపడి ఉండేటటువంటి వ్యవసాయమే ఇక్కడ నడుస్తున్నది. కనుక వ్యవసాయంలో తొలి ఋతువు లేదా తొలి కాలం ఈ ఏకాదశి, తొలి ఏకాదశి ఆషాఢంలో వస్తుంది. ఈ ఆషాఢంలో వచ్చేటటువంటి ఈ పండుగ వ్యవసాయంతో ముడివడి ఉన్నది కనుక వ్యవసాయానికి తిరిగి పూజ చేయటం అనేటువంటి పద్ధతి ఇది. అంటే మట్టి కుండ, ఇందులో ప్రధానమైనటువంటిది కుండ. ఇది స్త్రీలే ఎందుకు చేస్తారు అని అంటే వ్యవసాయ సంస్కృతిలో, జానపద సంస్కృతిలో పురుషులు ఎంతనో స్త్రీలంతా. నగరాల్లోకి వచ్చిన తర్వాత పురుషులకి స్త్రీలకి వివక్ష చూస్తారు తప్ప, ఎక్కువ తక్కువ చూస్తారు తప్ప, నిజానికి జానపదుల్లో అమ్మకి అంటే మాతృస్వామిక వ్యవస్థ ఉన్నది కనుక అమ్మ దేవతలకే ప్రాధాన్యత ఎక్కువ. ప్రతిదాన్ని అమ్మగా భావించేటటువంటి తత్వం ఉంటుంది. అందుకని భూమిని ఏమంటాం? భూతల్లి అంటాం. భూమి నుంచి మనకు ఆహారం వస్తుంది. ఈ భూతల్లికి పూజ చేయాలి అని అన్నప్పుడు భూమి అంటే ఏంటిది? మట్టి. కుండ ఏంటిది? కుండ దేనికి గుర్తు? ఉత్పత్తికి గుర్తు. ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తున్నది? మట్టి నుంచి వస్తుంది. మట్టితోని తయారైతే కుండ. కనుక ఈ మట్టితో తయారైనటువంటి కుండలో భూమిలోంచి ఉత్పన్నమైనటువంటి ధాన్యం అంటే వరి ప్రధానంగా ఇక్కడ. ఈ వరితో వచ్చేటటువంటి అన్నం ఏదైతే ఉన్నదో అన్నాన్ని వండి తిరిగి మళ్ళీ ప్రకృతికి సమర్పించడం. ప్రకృతి నుంచి వచ్చింది తిరిగి ప్రకృతికి బోనం చేసి నైవేద్యంగా సమర్పించేటటువంటి పద్ధతి బోనం. అందుకని ఈ బోనానికి ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ. వ్యవసాయ సంస్కృతి, నిజానికి సంస్కృతి అంటే వ్యవసాయ సంస్కృతి. కల్చర్ అంటే ఏంటిది అంటే అగ్రికల్చర్ నుంచే వచ్చింది అన్నాడు. అగ్రికల్చర్ నుంచే కల్చర్ వచ్చింది. అంటే వ్యవసాయం నుంచే సంస్కృతి ఏర్పడ్డది. అందుకే అంతే మనం బతుకుదెరువు నుంచి పుట్టినటువంటి నాగరికత కనుక ప్రతిదానికి ఒక గౌరవభావంగా దాని నుంచి ఆహారం తీసుకుంటున్నాడు కనుక, దాని నుంచి జీవనం పొందుతున్నాడు కనుక తిరిగి మట్టికి పూజ చేసే పద్ధతి, చెట్టుకు పూజ చేసే పద్ధతి, ప్రకృతికి పూజ చేసేటటువంటి పద్ధతి వ్యవసాయం నుంచి ఉన్నది. జానపదుల సంస్కృతి. ఆ సంస్కృతి తెలంగాణలో ఇప్పటికీ సజీవంగా సాక్షాత్తు బతికి ఉన్నది. అందుకని పల్లెల్లో ఉంటుంది, నగరాల్లో ఉంటుంది. నగరాల్లో కొంచెం తర్వాత వచ్చి ఉండొచ్చు, కానీ నిజానికి పల్లెల్లో బోనాల పండుగ అనేటువంటి చాలా ప్రాచీనమైనటువంటి, వ్యవసాయం ఎంత ప్రాచీనమైందో బోనాల సంస్కృతి కూడా అంతే ప్రాచీనమైంది. అందుకే మనకు దేవతల కంటే ముందు కూడా అలుకు బోనం చేస్తారు. అలుకు బోనం అంటే ఏంటిది? పొలం దున్నిన తర్వాత అందులో వరి మొలకలు అలికేటప్పుడు, అలకడం అంటే చల్లడం, విత్తనాలు చల్లడం అనేటువంటిది అది ప్రధానమైంది. అది అలుకు బోనం. తర్వాత మొలకలైన తర్వాత అందులో కలుపు మొక్కలు వస్తాయి, అంటే ఏరివేయాల్సినవి. ఆ కలుపు మొక్కలకు చేసేది కలుపు బోనం ఉన్నది. కలుపు బోనం తర్వాత పంట పండినప్పుడు పంట బోనం ఉన్నది. ఈ 3 బోనాలు వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ గ్రామాన్ని పరిరక్షించేటటువంటి ఒక పద్ధతికి గుర్తు బోనాల పండుగ. అందుకని ఒక పంట ఇవ్వటం మాత్రమే కాకుండా మొత్తం గ్రామం అనేటువంటిది ఒక యూనిట్. ఆ గ్రామం అనేటువంటిది ఒక శాఖ.
ఆ శాఖ మొత్తం సజీవంగా ఉండాలి. ఇక్కడ ఉండే ప్రజలు, ఇక్కడ ఉండే ఆడవాళ్ళు, ఇక్కడ ఉండే మగవాళ్ళు, ఇక్కడ ఉండే పిల్లలు, ఇక్కడ ఉండే ముసలి వాళ్ళు అందరూ కూడా సజీవంగా ఆరోగ్యంగా అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవసాయంలో తొలి దశలో ముఖ్యంగా వర్షాకాలంలో తొలి దశలో ఆషాఢం వస్తుంది. ఆషాఢంలో పండుగ జరుపుకునే పద్ధతి ఈ ఇది బోనాల పండుగ. ఓకే సార్, ఇందులో పాటకు తెలంగాణ సంస్కృతికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంతకుముందు మీరు అన్నారు వాన వచ్చిన పాటే, వాన రాకపోయినా పాటే, వాన రావాలని పాటే. మరి ఈ బోనాలు అనగానే చాలా మందికి అంటే ఈ పాట తెలిసిన సంస్కృతి తెలియని వాళ్ళకి అందరికీ కూడా మాయదారి మైసమ్మ అన్న పాట అయితే సుపరిచితం. చాలా మంది హమ్ చేస్తూనే ఉంటారు. అండ్ తేజప్రియ ఒకసారి ఆ పాట. యా తప్పకుండా. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి నన్ను గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ, జరా పరేషాను చెయ్యకే మైసమ్మ, గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ, జరా పరేషాను చెయ్యకే మైసమ్మ, మాయాదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. పొద్దుగాల పొద్దుగాల ఎవడి ముఖం చూసాను, పొద్దుగాల పొద్దుగాల ఎవడి ముఖం చూసాను మైసమ్మో, మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికెనే మైసమ్మ, నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికెనే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి నన్ను గాబరబెట్టి రేపుగానే మైసమ్మ, జరా పరేషాను చెయ్యకే మైసమ్మ, గాబరబెట్టి రేపుగానే మైసమ్మ, జరా పరేషాను చెయ్యకే మైసమ్మ. ఓకే, ఫుల్ జోష్ తేజప్రియ, చాలా చక్కగా పాడావు. అండ్ శ్రీకాంత్, అంటే మైసమ్మనే కాదు, అంటే గ్రామ దేవతల్ని, ప్రతి ఒక్క గ్రామ దేవతల్ని ఈ బోనాలలో మనం కొలుస్తూ ఉంటాము. సో మైసమ్మే కాదు, ఎల్లమ్మ అంటే మొత్తం ఇక్కడ ఏంటంటే జానపద దేవతలు, గ్రామీణ దేవతలు, వాళ్ళ 7 అక్కజెల్లెళ్ళని, వాళ్ళకు ఒక తమ్ముడని పోతరాజు. ఈ 7 అక్కజెల్లెళ్ళలో పోషమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, తర్వాత పెద్దమ్మ, దుర్గమ్మ, ఇట్లా మనకి చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా ఇవి కాక కూడా ముత్యాలమ్మ, మారమ్మ ఇట్లాంటి దేవతలు కూడా ఉన్నారు. ఈ 7 అక్కజెల్లెళ్ళని వీళ్ళకు పూజలు చేసేటటువంటి పద్ధతి. అట్లాగే వీళ్ళతో పాటు పోతరాజు, వీళ్ళందరికీ సోదరుడు, తమ్ముడు. ఆ పోతరాజు కూడా ఒక పురుష దేవతను కూడా వీళ్ళు ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది. అయితే ఇందులో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంది. అంటే ఈ వర్షాకాలంలో సాధారణంగా వ్యాధులు వస్తాయి, కొత్తగా వానలు పడతాయి, రకరకాల కలరా, మసూచి ఇట్లాంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కొత్త నీళ్ళు, కొత్త గాలి, కొత్త వాతావరణం వీటి వల్ల. అందువల్ల ఈ వచ్చేటటువంటి రోగాల బారి నుంచి రక్షించడానికి ఒక దేవత, ఆ దేవత పోచమ్మ. పోచమ్మ ప్రోచే అమ్మ, ప్రోచే అంటే రక్షించే, రక్షించే అమ్మ పోచమ్మ. అట్లనే తెలంగాణలో ఇంకోటి ఏంటంటే పోసింది అంటారు. పోసింది అంటే తల్లెవ పోసింది అంటే ఈ మసూచి. ఆ పోయటం అనేటువంటి దాని నుంచి వచ్చింది పోషమ్మ. కాబట్టి ఆ పోషమ్మకు బోనం చేయటం అనేటువంటిది ప్రధానమైంది గ్రామాల్లో. పోషమ్మ అంటే యాప చెట్టు, వేప చెట్టు, వేప గుర్తు. ఈ వేప ఆకుకు వైద్యానికి సంబంధం ఉంది. మళ్ళీ ఈ వేపాకుతోని ఇవాళ ఆయుర్వేదంలో చాలా మందులు తయారు చేస్తున్నారు. ఈ వేపాకుతోనే ఈ తల్లెవ పోసినప్పుడు, అమ్మ తల్లి చేసినప్పుడు పోతుంది. ఆ పేరు కూడా చూడండి, ఆ రోగానికి పేరు అమ్మ తల్లి. అమ్మ తల్లి, అమ్మ తల్లి రెండు ఒకటే. అమ్మ తల్లి పోసినప్పుడు దానికి విరుగుడుగా ఉపయోగించేటటువంటిది పోచమ్మ కొలువు. పోచమ్మ కొలువు చేస్తే ఇది రాదు. అట్లా మైసమ్మ నిర్మాణానికి, తర్వాత చెరువు ఉంటే చెరువు దగ్గర
కట్ట మైసమ్మ ఉంటుంది. అవును. కోట ఉంటే కోట దగ్గర కోట మైసమ్మ కోట ఉంటుంది. గడి ఉంటే గడికి గడి మైసమ్మ ఉంటుంది. మహిషమ్మ నుంచి మైసమ్మ వచ్చింది, మహిషాసుర మర్దిని. ఆ మైషమ్మ మైసమ్మ. ఈ మైసమ్మ ఏం చేస్తుంది అని అంటే రక్షణ, ఆ నిర్మాణానికి లేదా ఆ కట్టడానికి కాపలా, చెరువు అయితే చెరువు కాపలా, గడి అయితే గడికి, కోట అయితే కోట. ఇప్పుడైతే గండి మైసమ్మ ఉన్నది. ఇక్కడ మన దగ్గరలో రాజీవ్ దారిలో దొంగల మైసమ్మ కూడా ఉన్నది, అంటే సంపదను కాపాడేటట్టు. ఆ దొంగలంతా తీసుకొచ్చి అక్కడ పోసి వాళ్ళ ధనం పంచుకుంటారు, వాళ్ళ దొంగతనం బయటపడకుండా కాపాడతారు. అట్లా గ్రామీణ దేవతలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత అని చెప్పడానికి అట్లా బాలమ్మ ఉన్నది అంటే బాలమ్మ పేరులోనే బాల అంటే చిన్నపిల్లల్ని కాపాడుతుంది. చిన్నపిల్లల్ని కాపాడేటటువంటి దేవత ఎవరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అప్పచెప్తున్నారు. చూడండి, ఈ విధి నీది, ఈ విధి ఈమె చేస్తుంది, ఈ పని ఈమె చేస్తుంది. కనుక బాలమ్మ చిన్నపిల్లల్ని, పశువుల యొక్క చిన్న లేగల్ని, పశువులు అంటే ముఖ్యంగా ఆవుకు దూడ పుడితే దూడను, లేగ దూడను, తర్వాత బర్రెకు దుడ్డె పుడితే దుడ్డెను కాపాడేటటువంటి పని ఎవరిది అని అంటే బాలమ్మది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్పడం జరిగింది. ఎల్లమ్మ అంటే పొలిమేరను రక్షించి మొత్తం ఆ గ్రామం యొక్క పొలిమేరలన్నీ కాపాడేటటువంటిది ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ ఇంకోటి ఏంటంటే తాడి చెట్లు ఈమెకు మొక్కితేనే సజీవంగా ఉంటాయి. తాడి చెట్లకు తెలంగాణకు బాగా దగ్గర సంబంధం ఉన్నది. తాడి చెట్లకు వచ్చేదే కళ్ళు మళ్ళీ తిరిగి సాకబెడితేనే తిరిగి ఆ దేవత సంతోషిస్తుంది. ఈ గ్రామీణ దేవతలందరూ సంతోషిస్తారు. బోనంకి ఎంత ప్రత్యేకత ఉందో కళ్ళు సాకకు, నీటి సాకకు కూడా అంతే ప్రత్యేకత ఉంది తెలంగాణ సంస్కృతిలో. సరే, మరి సార్ ఈ ఎల్లలు కాపాడే ఎల్లమ్మ మీద పాట పాడడానికి రెడీగా ఉన్నారు శ్రీకాంత్. ముందుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల బోనాల పండుగ జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికీ, 4.5 కోట్ల ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు, తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక సార్ చెప్పారు కదా, దేవతలు 7 అక్క చెల్లెళ్ళని, అలాగే దుర్గమ్మ తల్లితో మొదలు పెట్టుకొని ఎల్లమ్మ తల్లి దాకా పోదాం. ఎండి కొండల అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎలకొటి మాయల తల్లి దండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. ఎండి కొండల అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎలకొటి మాయల తల్లి ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. పొద్దు పొడుపు ఓలె తల్లి, పెద్ద పులి పైన వచ్చే ముద్దుల మా దుర్గమ్మ తల్లి. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. ఎండి కొండల అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, దండి దుర్గమ్మ. ముక్కుకు ముక్కెర నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. ముత్యాల దండలు నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. ముక్కుకు ముక్కెర నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. ముత్యాల దండలు నీకేలే మా తల్లి, నీకే నీకే. రవల్ల గాజులు రత్నాల దండలు, రవల్ల గాజులు రత్నాల దండలు, అన్ని పెట్టుకొని నువ్వు బంగారు పల్లకిలో సింగారంగా తరలి రావే. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. ఎండి కొండల అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎలకొటి మాయల తల్లి ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. పొదొక్క ముక్కులు నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. నువ్వొక్క పూజలు నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. పొదొక్క మొక్కులు నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. నువ్వొక్క పూజలు నీకేలే మా తల్లి, నీకే దుర్గమ్మ నీకే. పొర్లు దండాలు పెట్టి పొట్టేలు బరిని పెట్టి కీడు పాపమంటూ వేడుకుంటునే. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ. ఎండి కొండల అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, ఎండి దుర్గమ్మ, దండి దుర్గమ్మ.
దుర్గమ్మ పాట శ్రీకాంత్ వాడి. అంటే దుర్గమ్మ శక్తి ఆరాధన అనేది ఇక్కడ మొదటి నుండి ఉంది. అంటే ప్రకృతినే శక్తిగా భావించి చేస్తూ ఉంటారు. మీరు కుండ యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పారు. అంటే ముఖ్యంగా ఇది ఆడవాళ్లే బోనం ఎత్తుకుంటారు, ఎందుకు సార్? అంటే సాధారణంగా ఏంటిది అంటే ఈ శ్రమ విభజన దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయంలో కొన్ని పనులు స్త్రీలు, కొన్ని పనులు పురుషులు చేసే పద్ధతి ఉంది. వ్యవసాయంలో ప్రధానంగా ఈ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ పనులన్నీ కూడా స్త్రీలు చేస్తారు. వీళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు నాగలి పడితే నాగలి వెనక విత్తనాలు వేసే బాధ్యత ఎవరిది అని అంటే స్త్రీలది. నాగలి వెనక వెళుతూ విత్తనాలు వేస్తారు. కాబట్టి ఆ విత్తనాలు వేయటం అనేటువంటిది, నాగలి దున్నడం ఎంత ఇంపార్టెంటో విత్తనాలు వేయటం కూడా అంతే ప్రాధాన్యమైంది. కాబట్టి ఆ ప్రాధాన్యత నుంచి సంస్కృతి మొత్తం స్త్రీల వల్ల కాపాడబడుతున్నది. స్త్రీలే దానికి పోషకులు, రక్షకులు అన్నీ కూడా స్త్రీలే. కాబట్టి స్త్రీలు కుండ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రతీక అది. కాబట్టి ఈ కుండకు పుదిచ్చి అంటే సున్నం పెట్టి దానికి బొట్లు పెట్టి దాన్ని అలంకరించి దాంట్లో అన్నం వండి, అన్నంలో పాలు అవన్నీ చేసి అన్నం వండి, తర్వాత తీపి అన్నం బెల్లం వేసినటువంటి అన్నం కూడా వండి ఒక కుండ మీద ఒక చిన్న పురిగి వేసి దాని మీద మళ్ళీ ఒక కంచుట్లో ఒక దీపం పెట్టుకొని వాళ్ళు ఎత్తుకొని పోతారు. పోయి ఆ దేవతకు పూజించటం అనేటువంటిది. స్త్రీలకే ఎందుకు పెట్టారు అంటే స్త్రీలు సంస్కృతి పోషకులు, అంటే ఉత్పత్తి కేంద్రాలు. ఆ ఉత్పత్తి కేంద్రాలు కనుక వీళ్ళు ఆ పనులలో తప్పనిసరిగా ఉన్నారు. కానీ ఇక్కడ దుర్గ అనే సంపద దేవత, ఇది సంపదనిచ్చి కాపాడేటటువంటి దేవత. అందుకని తెలంగాణలో ఒక నమ్మకం కూడా ఏంటిదంటే దుర్గమ్మకు చెప్పకుండా, అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక వస్తువు తీసుకపోతే, గ్రామాల్లో ఒక వస్తువు ఎవరైనా తీసుకపోతే వాళ్ళ కక్కుడు ఎరుగుడు పెడుతుంది అనే నమ్మకం. అంటే ఊరుకోదా, కోపం వస్తుంది. ఆమె చెప్పకుండా ఏ వస్తువు ముట్టడానికి లేదు. వాళ్ళ ఇంటి వాళ్ళు అయినా సరే అవి మొక్కి తీసుకోవాలి. కాబట్టి దుర్గమ్మ ప్రత్యేకత అది. అట్లా మాంకాళి ఉన్నది, మాంకాలమ్మ. ఈ మాంకాలమ్మ ఏంటిదంటే పంటలు ఇచ్చే తల్లి. నెలకు 3 వానలు పడేటట్టు చూస్తుంది ఆమె. పంటలకు పురుగు రాకుండా చూస్తుంది. ఆ పురుగు రాకుండా చూడడం మాత్రమే కాకుండా పంటలకు సంబంధించిన ధాన్యాన్ని ఇంటికి వచ్చే పని ఆమె చేస్తుంది. ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఇంకెక్కడికి పోకుండా కాపాడే దుర్గమ్మ. కాబట్టి ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవత ఉన్నది. నేను ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నాగేటి చల్లల పాటలో కొంచెం రాశాను. నేను దాంట్లో ఏముంటుందంటే ఊరు కాసే తల్లి ఉరిమి చూసింది. తనకు చెయ్యకపోతే తనను పట్టించుకోకుండా నీ సుఖంగా ఉన్నది నీ జీవితం అని అంటే కోపం వస్తుంది అమ్మకు. దేవత కోపం వస్తుంది. దేవత కోపం వస్తే గ్రామం బతకదు మళ్ళీ. అందుకే కోపం రాకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకే ప్రతి సంవత్సరం మనం బోనం చేయాలి. ఊరు కాసే తల్లి ఉరిమి చూసింది, చేనుకొచ్చిన పురుగు చెరిగిపోసింది. చేనుకు పురుగు పడుతుంది, పురుగు పడితే పంట రాదు. కాబట్టి ఆ పురుగు నుంచి కాపాడడానికి కూడా మళ్ళీ ఆమెకే బోనం చేయాలి. ఆమెకు బోనం చేసిన తర్వాత బువ్వలేని తల్లి బోనం అండి. తనకు లేకపోయినా సరే తప్పనిసరిగా మొక్కు తీర్చుకోవడం అనేటువంటి తెలంగాణలో ఒక పద్ధతి, నియమం. తన కడుపు కంటే దేవత కడుపు చూడు. దేవత కడుపు అంటే ఏంటి? తన కడుపే. మళ్ళీ తిరిగి అది ఎక్కడ పోతుంది? ఆ బోనం చేసిన తర్వాత తినేది మనమే, ఆమెకు పెడతాం అంతే. ఇది ఇట్లాంటి ఒక నమ్మకంతో గ్రామంలో ఈ ఆచారం బతుకుతున్నది. గ్రామం మొత్తం రక్షించబడుతున్నది. గ్రామంలో ఈ ఆచారం బతుకుతున్నది. గ్రామం నుంచి ఆచారమే నగరానికి వచ్చి లస్కర్ బోనాలన్నా, గోల్కొండ బోనాలన్నా, లాల్ దర్వాజా బోనాలన్నా ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వ్యవసాయ సంస్కృతి నుంచి, గ్రామీణ సంస్కృతి నుంచి నగరానికి వచ్చాయి. సార్ పల్లె నుండి పట్టణానికి వచ్చాయి. కాకపోతే ఒక్కొక్క దగ్గరికి ఇప్పుడు లష్కర్ కానీ, లాల్ దర్వాజా కానీ ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి చరిత్రని కలిగి ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక సాంగ్ విందాము. అండ్ శ్రీకాంత్, నేను ఇంతకుముందు ఎల్లమ్మ పాట అడిగితే నువ్వు నా కోసం దుర్గమ్మ పాట పాడు. అయితే తేజు నువ్వు పాడు ఎల్లమ్మ పాట. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో ఏ రామ రామ ఎల్లమ్మకో ఏ రామ రామ ఎల్లమ్మకో ఏ రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో అత్తేడత్తేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో అట్టేడట్టేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో మానేడు మానేడెల్లమ్మకో మల్లిన మల్లేలెల్లమ్మకో
మానేడు మానేడెల్లమ్మకు మల్లిన మల్లేలెల్లమ్మకు ఏ రామ రామ ఎల్లమ్మకు ఏ రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు ఏ రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు మొత్తానికి ఎక్కడికైతే అడిగైతే పాడించేసుకున్నాను ఎల్లమ్మ సాంగ్ కదా. అండ్ మా ఊరాల ఎల్లమ్మ సాంగ్ పాడతా అన్నారు కదా శ్రీకాంత్. గోల్కొండ బోనాలు అంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అయినాయి. గోల్కొండ ఎల్లమ్మ తల్లి మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ రేణుకమ్మ మౌసల్లంగా కాపాడే పోయమ్మ పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ రేణుకమ్మ మౌసల్లంగా కాపాడే మాయమ్మ సక్కనైన మా తల్లి నీకు సత్యాన్న బోనాలు తీసుకొచ్చినామే సక్కనైన మా తల్లి నీకు సత్యాన్న బోనాలు తీసుకొచ్చినామే ఆర్తితోని వేడుకున్నమమ్మ ఎల్లమ్మ భయము నీయగరావే అమ్మ ఆర్తితోని వేడుకున్నమమ్మ ఎల్లమ్మ భయము నీయగరావే అమ్మ సక్కనైన మా తల్లని సత్యాన బోనమెత్తి ఆర్తితోని మొక్కినాము అభయమీయ రావమ్మ అగ్గి మీద గుక్కిలారు నీకే మాయమ్మ మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ రేణుకమ్మ నువ్వు పుట్టలోన ఉట్టినావే ఎల్లమ్మ జమదగ్ని ఇల్లాలు నీవే ఎల్లమ్మ జగమేలే జగన్మాత నీవే జమదగ్ని ఇల్లాలు నీవే ఎల్లమ్మ జగమేలే జగన్మాత నీవే శివుని చిన్న బిడ్డవమ్మ తల్లి మాయమ్మ శివనెల్లి మాతవు నీవే శివుని చిన్న బిడ్డవమ్మ తల్లి మాయమ్మ శివనెల్లి మాతవు నీవే గవ్వల్లా దరిసేను నీకే ఎల్లమ్మ పసుపు బండారి వట్టినావే ఎల్లమ్మ మైసాచి పొగలమ్మ మద్ద గొలుపులేనమ్మ మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ పుట్టలోన ఉట్టినావే పుణ్యాలమ్మ రేణుకమ్మ నీకు కోటొక్క మొక్కులే మాయమ్మ నీకు కోటొక్క మొక్కులే ఎల్లమ్మ నీకు కోటొక్క మొక్కులే ఎల్లమ్మ నీకు కోటొక్క మొక్కులే ఎల్లమ్మ. ఓకే, మొత్తానికి నేను ఎల్లమ్మ పాటలు అడిగి పాడిస్తుంటే ఎల్లమ్మ ఫేవరెట్ అనుకుంటాను. కాకపోతే అన్ని దేవతల గురించి పాటించుకుందాం సార్. ఇంకా బోనం అంటే నైవేద్యం గురించి చెప్పారు. అంటే మనం తినే భోజనమే బోనంగా ఇస్తాము, అదే నైవేద్యము. అయితే ఒక్కొక్కటి వేపమండలకు ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పారు. అయితే పైన దీపము, అది ఎందుకు సార్? దీపం ఇంపార్టెన్స్ ఏంటి? దీపం అనేటువంటిది నిజానికి ఆహారాన్ని తినేటట్లు చేసేది అగ్ని. ఆహారాన్ని తినడానికి ఉపయోగించేది అగ్గి వండితే కానీ ఉడికితే కానీ మనం తినడానికి లేదు. కాబట్టి ఉడికే తందుకు ఉపయోగపడేది అగ్ని అనేది వెలుతురు. ఈ అంతకుముందు చీకటి అయింది అని అంటే ఆ చీకటి నుంచి మనం ప్రయాణం చేయాలంటే మనకు ఖచ్చితంగా దీపం కావాలి. జ్యోతిర్గమయ అన్నాడు. ఆ నుంచే మనం జ్యోతి నుంచి ఆ వెలుగులో మాత్రమే మనం ప్రయాణం చేయగలుగుతాం. రాత్రిపూట ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా దీపం కావాలి. కాబట్టి దీపానికి పూజ చేసేటటువంటి సంస్కృతి, అగ్నికి పూజ చేసే సంస్కృతి ఇక్కడ ఉంది. కానీ తన దాంట్లో ఇంకొక మాట ఉన్నది, మీరు పసిగట్టారు. పాటలో ఇప్పుడు శ్రీకాంత్ పాడిన పాటలో సత్యాన్న బోనం అనే మాట ఉన్నది. సత్యాన్న బోనం అంటే ఏంటిదో తెలిసిన?
చాలా కష్టమైంది అది. రేణుకా ఎల్లమ్మకే సాధ్యం కానటువంటి బోనం. మామూలు బోనం అందరం చేస్తున్నది, కానీ సత్యాన్న బోనానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఆ జమదగ్ని మరణావస్థలో ఉన్నప్పుడు, శత్రురాజుల చేత ఇబ్బంది పడి మరణావస్థలో ఉన్నప్పుడు బతికించుకోవడంటే ఎట్లా బతికించుకోవాలో అర్థం కాదు. శంకరుని దగ్గరికి వెళ్తాయి. శంకరుడు ఏమంటాడంటే, శివుడు తండ్రి చెప్తాడు, బిడ్డ నువ్వేం లేదు, సత్యాన్న బోనం చేస్తే జమదగ్ని బతుకుతాడని చెప్తాడు. సత్యాన్న బోనం అంటే ఏంటిది అని అడుగుతాడు. సత్యాన్న బోనం అంటే ఏంటిది అని అంటే, దూసరవారి చేనులో దూసిన ఒడ్లు దూసుకురావాలి, ఒడ్లు పండిన ఒడ్లు దూసుకురావాలి. దూసుకొచ్చి దాన్ని ఏం చేయాలి అని అంటే, అరచెయ్యి రోట్లో మోచేతి రోకలితో దంచాలి. అరచెయ్యి రోలు మోచేయి రోకలి, దీన్ని దంచాలి. దంచిన దాన్ని కనురెప్పల చాటలతో చెరగాలి. కనురెప్పలే చాటలు, ఈ చాటలతో చెరగాలి. అందులో ఉండే పొట్టంతా పోయేందుకు చెరగాలి. చెరిగిన తర్వాత బియ్యం అవుతాయి కదా, బియ్యాన్ని కన్నీళ్లతో కడగాలి. కన్నీళ్లతోనే కడగాలి. ఎల్లమ్మ కన్నీళ్లతో కడగాలి. కడిగిన తర్వాత పచ్చి ఇసుక తెచ్చి కుండ చేయాలి. నిలుస్తుందా? నిలవదు. నీకు గనక నువ్వు సత్యవంతురాలవైతే, అవన్నీ జరుగుతాయి, పాతివ్రత్యం ఉంటే ఆ రోజుల్లో ఆ నమ్మకం కనుక ఇసుకతో కుండ చేయటం. కుండ చేసిన తర్వాత ఆ కుండలో ఈ బియ్యం పోసి నీళ్ళతో కడిగి ఇవన్నీ చేసిన తర్వాత వక్షస్థలం పొయ్యి, ఛాతి మీద పొయ్యి పెట్టాలి. ఛాతి మీద పొయ్యి పెట్టి నిప్పు పెట్టి వండి ఉడికించి చేసినటువంటి బోనాన్ని సత్యాన్న బోనం అంటారు. అట్లా సత్యాన్న బోనం తీసుకొని వెళితే తప్ప జమదగ్ని బతకడు. అంటే అగ్ని పరీక్షలు, ఎన్ని పరీక్షలు చూడండి. ఎక్కడైనా కన్నీళ్లతో కడగడం ఉంటుందా, ఈ దంచడం ఉంటుందా, తర్వాత కనురెప్పలతో చెరగడం ఉంటుందా? అంటే జానపదుడి యొక్క ఊహ, అది ఎంత కష్టమో చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇది మొత్తం ఎల్లమ్మ చేసింది, రేణుక చేసి జమదగ్ని కాపాడుకుంది. ఆ కాపాడుకున్న శక్తి రేణుక. కాబట్టి ఆ రేణుకకు ఎల్లమ్మకు మనకు ఆ ప్రాచీన కాలం నుంచి గౌరవం ఉన్నది. కాకతీయుల కాలం నుంచి కూడా గౌరవం ఉన్నది. కాకతమ్మకు సైదోడు ఏకవీర అన్నాడు శ్రీనాథుడు క్రీడాభిరామంలో. ఈ ఏకవీరనే ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ తన పాటలో గోల్కొండ దగ్గర ఎల్లమ్మ దేవత అని చెప్పాడు. అంటే గోల్కొండ కోట, అక్కడ మన హైదరాబాద్కు పూర్వం ఉండేటటువంటి రాజ్యం పేరు గోల్కొండ. ఆ గోల్కొండ దగ్గర వెలిసినటువంటి ఆమె ఎల్లమ్మకు పూజ చేశారు. ఆ గోల్కొండ నగరం అది జనాభాకు పెరిగింది కనుక ఆ కొత్త నగరం అవసరమై హైదరాబాద్ కట్టిర్రు. హైదరాబాద్ కట్టిన తర్వాత బాల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, లాల్ దర్వాజా దేవత కావచ్చు, మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఈమె వచ్చింది సికింద్రాబాద్లో. ఈ ఉజ్జయిని మహంకాళికి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఏమంటే అప్పుడు సార్ వాటి ఆ చరిత్ర గురించి, అదే విధంగా ఈ బోనాలలో రంగం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. అండ్ సార్, మామూలుగా మనం ఒక్కొక్క స్థలం గురించి, ముఖ్యంగా లష్కర్ బోనాలు, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీని యొక్క చరిత్ర ఏంటి? అంటే మామూలుగా మనకు ఈ గోల్కొండ కోట ఏదైతే ఉన్నదో, హైదరాబాద్కు పూర్వము గోల్కొండ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం కాకతీయుల కాలం చివరి దశలో వచ్చినటువంటి సామ్రాజ్యం. అక్కడ ఎల్లమ్మకు పూజ చేస్తారని ఇందాక అనుకున్నాం మనం. అక్కడి నుంచి ఇక్కడ పరిపాలన మారింది. గోల్కొండలో జనాభా పెరిగి అది చాలలే, గోల్కొండ రాజ్యం చాలలే, కొత్త నగరం కట్టాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు కట్టాలన్నప్పుడు కుతుబ్షాహీ చక్రవర్తి కొత్త నగరాన్ని భాగ్యనగరం పేరుతో కట్టడం జరిగింది. అదే భాగమతి పేరు మీద కట్టిండు అనేటువంటి కథ కూడా ఉన్నది. అది మనకు సందర్భానికి కుదిరేదిగా. భాగమతి కులీ కుతుబ్ షా ప్రణయమే ఆ ప్రేమకు చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని కట్టాడు. హైదరాబాద్ నగరం కట్టిన తర్వాత మనకు అసఫ్ జాహీల కాలంలో వచ్చేసరికి కలరా మసూచి వచ్చింది, వానాకాలం. ఈ మసూచి వచ్చినప్పుడు, కలరా వచ్చినప్పుడు దీని నుంచి ప్రజల్ని కాపాడాలి. చాలామంది చనిపోతున్నారు కలరా వచ్చి. చాలామందిని కాపాడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు ఈ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఒక సైనికుడు ఉజ్జయినిలో పనిచేస్తున్నాడు. ఆయన సైనికుడిగా రెజిమెంట్లో పనిచేస్తున్నాడు. ఆయన పేరు సురతి అప్పయ్య అనేటువంటి సైనికుడు ఉజ్జయినిలో రెజిమెంట్లో పనిచేసేటటువంటి సైనికుడు ఉన్నాడు. ఆయన ఏమనుకుని మొక్కిండంటే అక్కడ నుంచి మొక్కాడు. ఆయన
నా హైదరాబాద్ సికింద్రాబాద్లో గనక కలరా తగ్గిపోయి ఈ వ్యాధులు తగ్గిపోయి నా ప్రజలు క్షేమంగా ఉంటే తప్పకుండా ఓ మహంకాలమ్మ నువ్వు ఉజ్జయినికి మాత్రమే కాదు మాకు సికింద్రాబాద్ కూడా మహంకాల గుడిని కట్టి మా దగ్గర నిలబెట్టుకుంటాను అని చెప్పి అతను మొక్కాడు. ఆ మొక్కిన దాని మేరకు ఇక్కడ కట్టారనేది ఒక కథ ఉంది. అట్లనే ఒక వ్యాపారి ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి వ్యాపారి తనకు మహంకాలమ్మ మీద భక్తి ఎక్కువ కనుక అతను ఇక్కడ సహాయం చేసి ఇది కట్టించాడు అనేది ఒకటి. ఈ రెండు ఉన్నాయి. ఇది 1813వ సంవత్సరం ఇక్కడ మహంకాళి దేవాలయం వెలిసింది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీని వెనక ఉండేటటువంటి చరిత్ర ఇది. అయితే లష్కర్ ఏంటిది అంటే లష్కర్ అంటే సైన్యం. సికింద్రాబాద్ మొత్తం సైన్యానికి నిలవైంది. అందుకే మనకి ఇక్కడ కొంచెం ముందటికి పోయినామంటే సికింద్రాబాద్ దాటి ముందటికి పోయినామంటే అంత ఆర్మీయే ఉంటుంది. ఈ ఆర్మీకి నిలయమైనటువంటిది లష్కర్ అనే. అందుకే హైదరాబాద్ పట్నం లష్కర్ రెండే. పట్నం అంటే హైదరాబాద్, లష్కర్ అంటే సికింద్రాబాద్. ఈ లష్కర్ బోనాలు సికింద్రాబాద్లో జరిగేటటువంటి ఉత్సవమే లష్కర్ బోనాలు. అందుకే లాల్ దర్వాజా లష్కర్ బోనాలు అని సినిమా పాట కూడా మనకు కనబడుతుంది. లాల్ దర్వాజా లష్కర్ బోనాలు అంటే లాల్ దర్వాజాలో బోనాలు జరుగుతాయి, లష్కర్లో బోనాలు జరుగుతాయి. బాల్కంపేట యాదవ్లో కూడా ఎల్లమ్మ ఉన్నది, అక్కడ కూడా బోనాలు జరుగుతాయి. అన్ని చోట్ల హైదరాబాద్లో ఉండే వివిధ ప్రదేశాలలో ఈ ఎల్లమ్మకు దుర్గమ్మకు బోనాలు చేసేటటువంటి పద్ధతి, మహంకాలమ్మకు బోనాలు చేసేటటువంటి పద్ధతి ఇక్కడ నగరం పెరుగుతున్నా కొద్దీ విస్తృతంగా ఇది వర్ధిల్లుతూ వెలసిల్లుతూ వచ్చింది. అట్లాంటి ఒక బోనాల పండుగ ప్రాశస్త్యం ఇక్కడ గోల్కొండ కోట, హైదరాబాద్, లష్కరు సైన్యాన్ని ఉండే ప్రదేశం. లష్కర్ నుంచి లష్కర్ బోనాలు, కలరా, మసూచి ఇక్కడ నుంచి ఇట్లా పెరిగింది. అందుకని ఉజ్జయిని మహంకాళిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అయింది. ఉజ్జయిని మహంకాళి కాదు ఇక్కడికి వచ్చినాక సికింద్రాబాద్ మహంకాళి. ఆ మహంకాళమ్మకు పెద్ద ఎత్తున ఇక్కడ పండుగ చేయడం అనేది ఉంది. ఇక్కడతో సికింద్రాబాద్ అని యాడ్ చేసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని మొత్తం అనొచ్చు. మొత్తం ఈ బోనాల పండుగకు పరాకాష్ట తెలంగాణలో ఉండేటటువంటి బోనాల పండుగకు, హైదరాబాద్ బోనాల పండుగకు మొత్తం తారాస్థాయిలో పతాక స్థాయిలో జరిగేటటువంటి పండుగ సికింద్రాబాద్లో జరుగుతుంది. సార్, ఇక్కడ ఆషాఢంలో జరుపుకుంటారు, మిగిలిన తెలంగాణ ఇతర జిల్లాలలో శ్రావణంలో జరుపుకుంటారు. మరి ఎందుకు తేడాను మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు మన తేజు పాట పాడుతుందట. తేజు. కత్తులు పల్లెము చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, కత్తులు పల్లెము చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గట్టిపేట గట్టి మైసమ్మ, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గట్టిపేట గట్టి మైసమ్మ. కత్తులు పల్లెము చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, కత్తులు పల్లెము చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గట్టిపేట గట్టి మైసమ్మ. రుద్రరూపం నీవు రుద్రరూపం ఎత్తినావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు రుద్రరూపం ఎత్తినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మల్లగట్టి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. అయిపోయిందా పాట? నేను ఇంకా ఉందని వింటూనే ఉన్నాను. అంటే పూర్తిగా ఒకటే పాట కాకుండా మామూలుగా ఒక్కొక్క పాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఒకటే కాకుండా మన అంటే సార్ చెప్తున్నారు కదా, జానపద దేవతలలో ఒకటే జానపద బాణి కాకుండా మన జానపద స్టైల్లో చాలా పాటలు దేవతల పేర్ల పైన కైగట్టుకొని పాడుతూ ఉంటాం. అలా గోల్కొండ ఎల్లమ్మ తల్లిని, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తల్లిని, అలాగే దుర్గమ్మ తల్లిని, బాలమ్మ తల్లిని, ఇందాక నేను ఫస్ట్ పాడిన పాట దుర్గమ్మ పాట, ఇలా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క స్టైల్లో. ఇప్పుడు మన పట్నంలో అయితే ఇప్పుడు నువ్వే పాట పాడబోతున్నా. ఇందాక సార్ అడిగారు కదా ఉజ్జయిని మహంకాళి. ఎల్లింది చూడు రమ్మా తల్లి మహంకాళి, సికింద్రాబాద్ కోవెల్లో మహంకాళి. ఎల్లింది చూడు రమ్మా తల్లి మహంకాళి,
సికింద్రాబాదు కోవెల్లో మా కాళీ ఏడేడు బోనాల మా తల్లి ఎల్లమ్మ ఎల్లంబాయి నుండి వచ్చింది ఎల్లమ్మ ఏడేడు బోనాల మా తల్లి ఎల్లమ్మ ఎల్లంబాయి నుండి వచ్చింది ఎల్లమ్మ ఘటం కుండలతో గావు పిల్లలతో ఘటం కుండలతో గావు పిల్లలతో పట్టమంతా వచ్చి పండుగ జయంగా పగడాల మా తల్లి పండుగ చూడగా ఎల్లింది అరెరే ఎల్లింది చూడురా మా తల్లి మా కాళీ సికింద్రాబాదు కోవెల్లో మా కాళీ ఎల్లింది చూడురా మా తల్లి మా కాళీ సికింద్రాబాదు కోవెల్లో మా కాళీ ముక్కుకు ముక్కెర పెట్టినవమ్మా ముత్యాలమ్మవు నీవేనమ్మా పెద్ద పులినెక్కి వస్తున్నవమ్మా పెద్దమ్మ తల్లి మారేనుకమ్మా లాలు తర్వాత నేలే తల్లి మై మగల్లమ్మా మా కాలమ్మ లాలు తర్వాత నేలే తల్లి మై మగల్లమ్మా మా కాలమ్మ పోతరాజులాటలే అమ్మ ఓడు పియ్యపన్నమే అమ్మ ఎల్లింది అరే ఎల్లింది ఎల్లింది చూడురా మా తల్లి ఎల్లమ్మ గోలుకొండ నుండి బయలెల్లే మాయమ్మ ఎల్లింది చూడురా మా తల్లి మా కాళీ సికింద్రాబాదు కోవెల్లో మా కాళీ ఈ శక్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెన్స్ అంటే దేశంలోనే ఉంది. మిగతా పండుగలలో దేవతారాధన ఉంటుంది కానీ ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి ముఖ్యంగా ఇది చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. సార్ మరి ఈ దీనిలో ముఖ్యంగా అంటే బోనం చేయడం అయితే ఏంటి, కుండలోనే పెట్టడం అయితే ఏంటి, దీపం పెట్టడం అయితే ఏంటి, వ్యవసాయ ఆధారితంగా చేసుకునేటువంటి పండుగ అయితే ఏంటి, అంటే దీని ప్రత్యేకత అనేది చాలా గొప్ప స్థితి ఉన్నత స్థితిలోనే ఉంటుంది. మరి ఇవే కాకుండా సార్ ముఖ్యంగా ఆషాఢంలో అయితే ఈ జంట నగరాల్లో చేస్తాం, ఇది ఫేమస్ అయిపోయింది. అయితే మిగతా జిల్లాలలో శ్రావణంలో కూడా పండుగ చేసుకుంటారు. మరి దానికి ఎందుకు అక్కడ శ్రావణంలో ఎందుకు చేస్తారు, ఇక్కడ హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సార్ ఎందుకు ఇక్కడ మాత్రం ఆషాఢంలో చేస్తారు? అంటే ఆషాఢం శ్రావణం అంతా కూడా వర్షాకాలమే, పంటలకు తొలి దశ, పంటలు వచ్చే దశ. ఈ కాలం అంతా కూడా పండుగలతో ఇట్లా అమ్మవారే పంట ఇస్తున్నారు కనుక అమ్మవారికి చేసేటటువంటి పూజ ఇది జరుగుతుంది. అయితే ఈ ఆషాఢం అనే దానికి ప్రత్యేకత ఏంటంటే ఇది వర్షాకాలం మొదలై ఉండడం, జబ్బులు ప్రధానంగా వ్యాధులు ఈ వరద కొత్త నీళ్ళతో వచ్చేటటువంటి దోమలు జబ్బులు వచ్చే అవకాశం ఉండడం, దానివల్ల ఇక్కడ ఈ కాలానికి ప్రత్యేకత. అయితే ఆషాఢం శ్రావణం రెండు కూడా బోనాలు జరుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే హైదరాబాద్ నగరానికి బహుశా నేను అనుకోవటం ఏంటిది అని అంటే ఈ ఆషాఢంలో ఇక్కడ మొదలైన తర్వాతే ఊళ్ళల్లోకి వచ్చింది అని చెప్పడానికి అట్లాంటిది ఏదైనా పెట్టి ఉంటానేమో తెలియదు. అయితే ఆషాఢం శ్రావణం రెండు కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటివే. శ్రావణంలో జరుపుకున్న ఆషాఢంలో జరుపుకున్నా కూడా గ్రామీణ దేవతలకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి శక్తి యొక్క రూపాలకి కొలిచేటటువంటి పద్ధతి. అయితే గ్రామాల్లో ఇంకా పెద్ద ఎత్తున జరుపుతారు. పెద్ద ఎత్తున జరపడం అంటే దాంట్లో రెండవ భాగం ఉంటుంది. నేను రెండవ భాగం ఇప్పటివరకు చెప్పాలి. ఇంతవరకు బోనం, నైవేద్యం, దీపం, కుండ ఇవే చెప్పుకుంటున్నాను. నిజానికి దీనికంటే ఇంకా పెద్ద ఆచారం ఏంటిదంటే గావు పట్టడం. గావు పట్టడం అంటే బలి ఇవ్వటం. అంటే అమ్మవారికి కేవలం శాకాహారం మాత్రమే కాదు, మాంసాహారం కూడా బాగా ఇష్టం. అందుకని అమ్మకు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, దేవతకు చెయ్యాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దున్నపోతు దగ్గర నుంచి మొదలు పెడితే మైసమ్మకైతే దున్నపోతు ఇష్టం, పోషమ్మకైతే గొర్రె, మేక, కోడి ఇష్టం. ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. వీటిని గావు పట్టడం అనే మాట ఉన్నది. గావు అంటే గాయి, ఈ గొంతు కొరికి చంపి రక్తం తీసి ఆ రక్తాన్ని అన్నంలో కలిపి పొలి చల్లడం అనేటువంటిది. ఎంత దూరం అయితే ఈ గావుతో వచ్చి ఏర్పడి అంటే ఈ రక్తంతో చల్లినటువంటి పొలిమేరల నిండా చల్లుతారో అంత భాగం ఏ వ్యాధి రాకుండా, ఏ కష్టం రాకుండా జీవించేటటువంటి అవకాశం, అట్లాంటి ఒక వరం ఆమె ఇస్తుంది, అట్లా కాపాడుతుంది అనే నమ్మకం గ్రామాల్లో ఉన్నది. కనుక వీటన్నిటికీ ఈ 7 అక్కజెల్లెళ్ళకు సంబంధించినటువంటి పూజలు గ్రామాల్లో వరుసగా జరుగుతాయి. ఆ జరిగినటువంటి దాని అన్నిటికి కూడా రక్షకుడుగా ఉండేటటువంటి వాడు పోతరాజు. వీటితో పాటు ఇంకా గావుతో పాటు ఇంకొకటి ఏంటంటే బండ్లు తిప్పటం అనే ఆచారం కూడా అక్కడ ఉంది, గ్రామాల్లో ఉంది. బహుశా ఇక్కడ కూడా ఈ బాలకంపేటలో ఇక్కడ తిప్పుతారని అనంగా విన్నాను నేను, నాకు పూర్తిగా తెలియదు. బండ్లు దింపడం అంటే ఏంటిది, ఈ
ప్రత్యేకించి చేయబడినటువంటి పదార్థాలు ప్రసాదాలు అన్నీ కూడా బండ్లలో తీసుకొచ్చి బండ్లు దేవత చుట్టూ గుడి చుట్టూ తింపి అక్కడ సమర్పించడం అనేటువంటి పద్ధతి వెనకట ఉండేది. అట్లా వరుసగా ఊర్లో ఎన్ని బండ్లు ఉంటే అన్ని బండ్లు తీసుకొచ్చి, బండ్లు అంటే ఇప్పటి బండ్లు కాదు, మోటార్లు కాదు, గీరలు చక్రాలతో కూడి ఉన్నటువంటి బండ్లు, ఆ ఎడ్ల బండ్లతో తీసుకొచ్చి దాన్ని ఊరేగింపు చేయడం అనేటువంటిది కూడా ఆ దేవతలకు సరి అయినటువంటి ఒక పూజా విధానం, అర్చక విధానం. దీంట్లో స్త్రీలకు ప్రాధాన్యత ఉండడం, అమ్మ దేవతలు అయి ఉండడం వల్ల, బహుశా జానపద దేవతలు అయి ఉండడం వల్ల స్త్రీలకు విలువ. మళ్ళీ ఎక్కడ అయితే ఆదాయం ఉంటుందో, ఎక్కడైతే మగదేవతలు వస్తారో, పురుషాధిపత్యం ఉంటుందో అక్కడంతా మళ్ళీ అర్చకులు కూడా మారిపోతారు, సంస్కారం మారిపోతుంది, పూజా విధానం మారిపోతుంది. మీకు అర్థం కాని భాషలో మంత్రాలు చదువుతారు, మీకు అర్థం కాని వ్యక్తులు అక్కడ అర్చకులుగా ఉంటారు. అవి మళ్ళీ పురుష దేవతల దగ్గరికి వచ్చేసరికి ఆ సమస్య. స్త్రీ దేవతల దగ్గర జానపద సంస్కృతిలో భాగం స్త్రీలను గౌరవించటం, స్త్రీలే పూజలు చేయటం, స్త్రీలే బోనం చేయటం, స్త్రీలే అక్కడ అర్చకులుగా కూడా ఉంటారు. పూజలు చేసేవాళ్ళు, అలంకరించే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే స్త్రీలే. అది కూడా ప్రధానంగా మనం ఆలోచించినప్పుడు శూద్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే అర్చకులుగా ఉంటారు. అది మీ పైకి పోయినా కొద్దీ అక్కడ వీళ్ళకు ప్రవేశం ఎక్కువ ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా సమానత్వంతో ఒక ప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో గ్రామీణ సంస్కృతి ఉంటుంది కనుక ఆ జానపద దేవతలందరూ కూడా జానపదుల చేత ఈ పూజలు అందుకోవడం అటువంటి పద్ధతి ఇక్కడ అదనమాట. మరి శ్రీకాంత్, ఇప్పుడు ఏ దేవత పాట వినిపించబోతున్నా? నేను ఇప్పటి వరకు అంటే మైసమ్మ పాట పాడలేదక్క. మైసమ్మ తల్లిని ఒకసారి మనసారా ప్రార్థించుకుని, అమ్మ బయలెల్లినాదో మైసమ్మ బయలెల్లినాదో, బోనాల జాతరలోన మాంకాళి బయలెల్లినాదో, అమ్మ బయలెల్లినాదో మాంకాళి బయలెల్లినాదో, బోనాల జాతరలోన మైసమ్మ వస్తున్నాదో, ముక్కుకు ముక్కెర చూడు ముద్దుగా పెట్టుకున్నదమ్మా, పచ్చాని పట్టు సీర గట్టి అగు బొమ్మోలే వస్తున్నదమ్మా, ముక్కుకు ముక్కు నిల్ల పెట్టి ముద్దుగా పెట్టుకున్నదమ్మా, పచ్చాని పట్టు సీర గట్టి అగు బొమ్మోలే వస్తున్నదమ్మా, మైసమ్మ తల్లి ఊరేగుతుంటే మా పట్టమంట పండుగేనురో, అమ్మ బయలెల్లినాదో మైసమ్మ బయలెల్లినాదో, బోనాల జాతరలోన మా కాళీ వస్తున్నాదో, గండిపేట మైసమ్మ నీవే, జూబ్లీహిల్స్ పెద్దమ్మ నీవే, బల్కంపేట ఎల్లమ్మ నీవే, దండి మైమరున్న గౌడవెల్లి తల్లివే, జూబ్లీహిల్స్ పెద్దమ్మ నీవే, గండిపేట మైసమ్మ నీవే, బల్కంపేట ఎల్లమ్మ తల్లివే, దండి మైమరున్న గౌడవెల్లి తల్లివే, 18 పీఠాల పట్టపురాణివి మాయదారి మా కాలివే, అమ్మ బయలెల్లినాదో మైసమ్మ బయలెల్లినాదో, బోనాల జాతరలోన మా కాళీ వస్తున్నాదో, బోనాల జాతరలోన మా కాళీ వస్తున్నాదో, బోనాల జాతరలోన మా కాళీ వస్తున్నాదో. సూపర్, చాలా బాగా పాడావు శ్రీకాంత్. థ్యాంక్ యూ. అండ్ తేజు, నువ్వే సాంగ్ వినిపించబోతున్నావు? ఎల్లమ్మ పాట. ఓకే. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, జడలమారి తల్లి ఎల్లు జడ కురిపించు వరాల జల్లు, జడలమారి తల్లి ఎల్లు జడ కురిపించు వరాల జల్లు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎలుకో ఎల్లమ్మ ఎలుకో మా పండగ పూజలు చూడ మేలుకో, ఏలుకో ఎల్లమ్మ ఏలుకో మా పండగ పూజలు చూడ మేలుకో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బావిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు
ఎల్లెల మారి తల్లి ఎల్లు తల కురిపించు వరాల జల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు ఓకే సార్ ఇక మనం విషయానికి వద్దాం సార్. బోనాలలో అంటే భోజనం పెట్టడము, అమ్మను కొలవడము ఇదే కాకుండా బోనం తెల్లారి రంగం ఉంటుంది. రంగం యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది. మరి దాని ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఈ పూనకం అనేది ఒకటి చాలా కీలకమైనది పాత్ర కూడా వస్తుంది. పూనకం అమ్మవారు పూనడం ఎందుకు అంటే ఇంకా ఆమె అమ్మ అంటే ఆమె మీద ఉండే భక్తి ఎంతగా పెరుగుతుంది అని అంటే శిగమూగడం లేకపోతే అమ్మవారు పూనటం. అమ్మవారు పూనిన తర్వాత ఆమె స్వయంగా అమ్మగా మారుతుంది కనుక మారిన తర్వాత ఆమె చెప్పే అన్ని సత్యాలు దాంట్లో భాగమే, ఆ పూనకంలో భాగమే ఆమె ఆడుతుంది, పాడుతుంది, చెప్తుంది. ఆ చెప్పిన దానికి ఒక పద్ధతి రంగం అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా సికింద్రాబాద్ మాంకాళి పూనిన వ్యక్తులు చేస్తారు. ఆ రంగం అనేటువంటిది ముఖ్యంగా పచ్చికుండను తీసుకొచ్చి పచ్చికుండను పరిచి దాని మీద నిలబడి ఆమె భవిష్యత్తు చెప్పేటటువంటి పద్ధతి రంగం. ఈ పచ్చికుండ మీద నిలబడ్డ తర్వాత ఆమె చెప్పే మాట అంత సత్యమైనటువంటిది అన్నమాట. జరగబోయే కార్యక్రమాన్ని జరగబోయే కాలాన్ని చెప్తుంది ఆమె. భవిష్యవాణి అంటే వానలు కురుస్తాయా లేదా, పంటలు పండుతాయా లేదా, మనుషులు సుఖంగా ఉంటారా, కష్టాలు వస్తాయా, ఇవన్నీ విషయాలు అక్కడ ఉన్నవాళ్ళు ఆమెను అడుగుతారు. అమ్మవారు పూనిన తర్వాత అడుగుతుంటే ఆమె చెప్తుంది. ఇది జానపద సంస్కృతిలో ఈ భవిష్యత్తును నమ్మడం అనేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. దాంట్లో భాగంగా మనం వేసిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తారు. అట్లా సికింద్రాబాద్లో ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఈ రంగం ఎక్కటం. రంగం ఎక్కిన ఆమెను ప్రత్యేకించి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్తుంది. అదొకటి. తర్వాత తొట్టెలు పెట్టేటటువంటి సంస్కృతి కూడా ఇక్కడ ఉంది. తొట్టెలు సమర్పించడం, వాళ్ళ మొక్కులు ఉంటాయి, కోరికలు ఉంటాయి. వచ్చే సంవత్సరానికి నాకు ఈ పిల్లల్ని కనుక ఇస్తే నీకు తొట్టె సమర్పించు అని తొట్టె ఇప్పుడే సమర్పిస్తారు. అట్లాంటి కోరికలు కోరుకునే పద్ధతి తొట్టెలు సమర్పించడం. భవిష్యత్తులో కాలం ఎట్లా జరగబోతుంది, లోకం ఎట్లుంటుంది, లోక రాజకీయం అంతా చెప్పేది రంగం. ఓకే. అండ్ చివరిగా శ్రీకాంత్ అండ్ తేజు ఇద్దరు కలిసి ఒక చక్కటి సాంగ్. చివరిగా అంటే ఎల్లమ్మ పాటనే పాడతాక మళ్ళీ కూడా, ఎందుకంటే నా డీజే సాంగ్. ఎల్లమ్మ ఎల్లలోకాలకు అమ్మ, ఎల్లరు కొరిచే అమ్మ, అందరూ కలిసి అందరూ కూడా ఎల్లలంతా మొక్కే అమ్మ కాబట్టి ఎల్లమ్మ, ఆ ఎల్లమ్మ తల్లిని మనసారా ప్రార్థించుకుంటూ చివరిగా ఎల్లు ఎల్లాయిరాయే ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే ఎల్లమ్మ, ఎల్లు ఎల్లాయిరాయే ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే, ఏమేమి గుండ్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మో ఎల్లమ్మ, బంగారి గుండ్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మో ఎల్లమ్మ, బంగారి గుండ్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మో ఎల్లమ్మ, బంగారు గుండ్లవనము బయలెల్లి రావమ్మో, తీగవారే అమ్మరేనుకో నాయి రేణుక, ఏవేమి తీగవారే అమ్మరేనుకో నాయి రేణుక, నీ బోనాల పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక, మా పల్లెంత దద్దరిల్లే అమ్మరేనుకో నాయి రేణుక, బోనాల పండుగంటే అమ్మరేనుకో నాయి రేణుక, మన పట్నమంత దద్దరిల్లే అమ్మరేనుకో మాయి రేణుక. ఓకే, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బోనం ప్రత్యేకత ఏంటి, రంగం ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా చేస్తారు, తెలంగాణ సంస్కృతిని కూడా ఇన్వాల్వ్ జానపద యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ తేజు ప్రియ, వచ్చే బోనాల పండుగ నాటికి కూడా, ఈ బోనాల పండుగ నుంచి వచ్చే బోనాల పండుగ వరకు అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని జరిపే పూజ, దానికి సంబంధించినటువంటి ఆ దీవెన కూడా అమ్మవారి నుంచి దొరకాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ తేజు ప్రియ, శ్రీకాంత్ మీరు కూడా చాలా చక్కటి సాంగ్స్ పాడి మా వ్యూవర్స్ నవ్వించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ డోలు వాయించి మనల్ని అలరింపజేసినటువంటి కృష్ణకుమార్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు చూస్తూనే ఉండండి HM TV.